అలాగే వెంకటమ్మ జిహెచ్ఎంసీ కార్మికురాలు. అదే జిహెచ్ఎంసీ కూలగొడితే బాధితురాలుగా మిగిలిన నిర్భాగ్యురాలు. అప్పు సప్పు చేసి చిన్న రేకుల ఇల్లు కట్టుకుంది. ఆ ఇంటిని కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చేసింది హైడ్రా. రేవంత్ సర్కార్ ఆదేశాలతో పోలీసులు అరాచకం సృష్టించారు. ఇల్లు కూలగొట్టద్దని కన్నీళ్లు పెట్టుకున్న వెంకటమ్మను బరబరా ఈడ్చుకుంటూ వ్యాన్లోకి ఎక్కించారు. గొడ్డును బాదినట్లు బాదారు. దీంతో ఆమెకు ఫిట్స్ వచ్చి చేతికి దెబ్బలు తగిలాయి. ఆ పుండ్లు ఇప్పటికీ మానలేదు. వెంకటమ్మ బాధ విని చలించిపోయిన కేటీఆర్ అండగా ఉంటానని అభయం ఇచ్చారు. చికిత్స కూడా చేయిస్తానని చెప్పి గొప్ప మనసుకును చాటుకున్నారు. పెత్తరమాస సార్ ఆ రోజు పెత్తరమాస రోజు పువ్వులు తెచ్చుకోనికి ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళి పువ్వు తెచ్చుకోనికి అసలు పెత్తరమాసాన్ని చూడకుండా గిట ఇళ్ళకి తాళాలు ఎందుకున్నాయి, ఎందుకు లేరు మనుషులని మొత్తం ఎక్కడిదక్కడ నేల మట్టం చేసేసి సార్ పడిపోతా అప్పుడప్పుడు బంద్ అయితే లేదు ఈ హాస్పిటల్. నేను ఫస్ట్ అయితే వైద్యం చూపిస్తా అమ్మ, నీకు మంచి హాస్పిటల్లో ముందు వైద్యం చేపిస్తా. ఎందుకంటే ఫస్ట్ నీ చెయ్యి అంత అమ్మాయి పడిపోయి గుంజుకపోతే మొత్తం దెబ్బలు తాకినాయి, ఫిట్స్ వచ్చినాయి అట. దానికి మొత్తం ఇంకా కూడా పుండ్లు బంద్ కాలే. ఎంపీ ఉండంగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండంగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు. ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంత దారుణం అంటే పండుగ అనకుండా గిట్ట ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటే వెళ్ళగొట్టిండు సార్. పండుగ పెత్తరమాస సార్ బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి. హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా గులగొట్టిండు సార్ ఈ సంవత్సరం. మాకు చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని. అమ్మాయి తన పేరు వెంకటమ్మ గారు. ఆమె కానీ మిగతా ఆడబిడ్డలు చెప్తుంది ఏంటంటే, అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిండు. మీరు గరీబోళ్ళు ఇంకా ఇక ఫోటోలు కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి. వచ్చి మీరు ఇంకా వేసుకోండి, ఇంకా గుడిసెలు వేసుకోండి, ఇంకా జాగా తీసుకోండి, మీరు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉండండి అన్నాడు. కానీ మేము ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా మేము తీసుకోలేదు, ఎవరికి ఇయ్యలేదు. కేవలం ఆడ క్వారీ జాగా ఉండే, ఆ క్వారీ జాగాలో మేము 10 ఏళ్ళకి వెళ్ళి ఆడనే అక్కడ రాళ్ళు కొట్టినాం. ఇది వరకు అక్కడనే చిన్నగా 50 గజాల ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు. అందరికీ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి మీకు ఎవరెవరికైతే న్యాయ పోరాటం చేయాలని ఉన్నదో వాళ్ళందరికీ లీగల్గా సపోర్ట్గా నిలబడే బాధ్యత మాది. మీరు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం మేము కొట్లాడతాం మీ తరఫున. నెంబర్ 1, కోర్టు ఆర్డర్ ఉండగా కూడా గవర్నమెంటు వాళ్ళకు ఇంకా కూడా రక్షణ ఇస్తలేదు. మిగతా వాళ్ళకు నేను చెప్పేది